సో రాజు గారు ఇప్పుడు హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో మనము రెగ్యులర్ గా చెప్తూ ఉన్నాం కదా ఆడియన్స్ ని, మీకు కూడా ఏమైనా ఐడియాస్ వస్తే హార్లిక్స్ తో రాసి పంపించమని. సో తణుకు నుంచి మనకి వాణి ప్రభాకర్ గారు ఒక మంచి రెసిపీ రాసి పంపించారు. సో హార్లిక్స్ ఖీర్. ఓకే, మనం జనరల్ గా అన్ని షేక్స్ ఇలాంటివి చూపిస్తే ఆవిడ ఒక ట్రెడిషనల్ గా ఖీర్ ఐటమ్. సో అంటే చాలా మంది కూడా ఖీర్ చాలా ఇష్టం. అంటే మనకు ఇన్స్టెంట్ గా చేసుకోలేదని స్వీట్ అనుకున్నప్పుడు చాలా మంది ప్రిఫర్ చేసేది ఖీర్. సో అది అంటే హార్లిక్స్ ఫ్లేవర్ లో అంటే చాలా బాగుంటుంది. సో ఆవిడ రెసిపీ రాసి పంపించారు కాబట్టి ఈ రోజు మీరు చక్కగా మాకు అది చేసి చూపించేస్తారా? తప్పకుండా. ఓకే మరి హార్లిక్స్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ పావు కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార పావు కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, సేమియా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్. సో రాజు గారు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక బౌల్లో పాలు తీసుకుని హార్లిక్స్ ఇస్తారా. సో పాలల్లో మనం ఏంటంటే ముందుగా హార్లిక్స్ ఉండలు కట్టకుండా కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో మనం ఖీర్ కాబట్టి కొంచెం మంచి ఆ ఫ్లేవర్ కూడా తెలియాలి మనకు, కాబట్టి కొంచెం హార్లిక్స్ అనేది కూడా క్వాంటిటీ కొంచెం మనకు దీంట్లో ఎక్కువగానే పడుతుందండి. సో బాగా కలిపేసుకుని మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుని సో నెయ్యి అండి. ఓకే. సో జనరల్ గా మనకి హార్లిక్స్ రెసిపీస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. కొంచెం ఇది ఒకటే అనుకుంటా కదా, అంటే ఇప్పటిదాకా మనం చేసిన వాటిల్లో కొంచెం ప్రాసెస్ ఉన్న డిష్, బట్ మంచి టేస్టీగా వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా మనకు పాయసం అనగానే కొంచెం ఆ సేమియా తాలూకు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కదా. సో దీంట్లో హార్లిక్స్. సో వాణి గారు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటారు, అందుకే మాకు రాసి పంపించారు. అండ్ ఇప్పుడు రాజు గారు దీన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నారు కాబట్టి చక్కగా అందరు నోట్ చేసేసుకోండి. ఓకే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్. ఓకే. హార్లిక్స్ ను అంటే జస్ట్ అలా డ్రింక్స్ లానే కాకుండా కొంచెం ఇలా స్వీట్స్ లో రూపంలో కూడా మనం యాడ్ చేసి ఇస్తే కూడా మంచిది మనకు, బాగుంటుంది. సో అలా కూడా దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా పిల్లలకు అందుతాయి. పిల్లలు అంటే పెద్దలు కూడా తింటూ ఉంటారు, సో వాళ్ళు కూడా హ్యాపీగా వాటిని రిసీవ్ చేసుకోవచ్చు. సో జనరల్ గా హార్లిక్స్ ఇప్పటిదాకా రాజు గారు మనకి మంచి మంచి షేక్స్ అంటే చాలా చల్లగా సర్వ్ చేసుకుని చూపించారు. ఈ ఖీర్ కూడా మనం చల్లగా తిన్నా బాగానే ఉంటుంది, వేడివేడిగా తిన్నా కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. సో తిన్న తర్వాత ఎలా తింటే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు కరెక్ట్గా చెప్తాను. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసి తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సో దీంట్లోనే పాలు కాచి చల్లార్చిన పాలు. ఓకే. సో ఇవి కొంచెం మనకు మరగాలి. సో దీంట్లో మనం కొబ్బరి పాలు కూడా యూజ్ చేస్తున్నాం. సో కొబ్బరి పాలు మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి రెడీమేడ్గా. సో వీలుంటే అది తెచ్చుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి చిప్ప చిన్న దీంట్లో ఉన్న దాన్ని తురుము వేసుకొని కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసాము మనం ఉడగట్టేసుకున్నాం అనుకోండి. సో మన కొబ్బరి పాలు ఇంట్లోనే రెడీ అవుతాయి. ఓకే. సో ఇది మరుగుతూ ఉంది కదండి. సో దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా హార్లిక్స్. సో ఇది యాడ్ చేస్తున్నాను. సో అలాగే సరిపడా పంచదార. సో హార్లిక్స్ లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, అలాగే సేమియా అండి. సో ఇక్కడ నేను రోస్టెడ్ తీసుకుంటున్నాను. సో కాబట్టి వీటిని విడిగా మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మామూలుగా తీసుకుంటే మన ఇంట్లో ఉన్నవి కొద్దిగా నేతిలో వేయించుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది. మీరు రోస్టెడ్ వాడితే కనుక మళ్ళీ డైరెక్ట్గా వేయించకుండా డైరెక్ట్గా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో మనకు సేమియా కొద్దిగా ఉడకాలి. సో ఇది సేమియాతో కానీ సగ్గుబియ్యంతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా? బాగానే ఉంటుంది. సో ఎందుకంటే రెండు కూడా మనకి సేమియా సగ్గుబియ్యం ఇలాంటి వాటికి బాగా సెట్ అవుతాయి కాబట్టి దేంతోనైనా కూడా ట్రై చేయొచ్చు చక్కగా. సో దీంట్లో మనకు సేమియా అంటే దీంట్లో మనకు డిఫరెంట్ అంటే కొంచెం థిక్ గా ఉంటుంది, పల్చగా ఉంటుంది, సన్న సేమియా కూడా ఉంటుంది. సో చాయిస్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఉడికిందా రాజు గారు? ఇంకొద్దిగా కావాలండి. సో ఇప్పుడు దీంట్లో మనం కుంకుమ పువ్వు కూడా వాడుతున్నాం కదా. సో దాని ముందుగానే కొంచెం వేడి నీళ్ళలో వేసేసి నానేసి పెడితే మనకు కొంచెం కావాల్సిన కలర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా పాలకు వచ్చేస్తాయి. సో ఇది యాడ్ చేస్తున్నాను.
అలాగే చివరగా కొబ్బరి పాలు. సో ఇవి కొంచెం థిక్గా తీసి పెట్టుకోలేమో మనం. ఎస్ అండి. సో కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. సో కొబ్బరి పాలు కూడా యాడ్ చేసాం కదండి. అవును. సో కాసేపు ఇది మనకు సిమ్లో ఉడికితే బాగుంటుందండి. సో ఈ కుంకుమ పువ్వు తాలూకు ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది. మనం ఎక్కువ పెట్టేసాం అనుకోండి, సో పాలు వేసాం పొంగిపోతాయి తొందరగా. ఓకే. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మరి ఈలోగా కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? సో చూసాక మీరే చెప్పండి. చూసాక నేనే చెప్పాలా? అరటి పండుతో చేస్తున్నాను. సస్పెన్స్ కార్వింగ్ అన్నమాట. ఓకే. సో దీన్ని హాఫ్ గా కట్ చేస్తున్నాను. సో ప్లేట్ ఇస్తారా? సో ఇక్కడ నోరు ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఏముంటుంది? మూన్ ఫేస్ చేస్తున్నారా రాజు గారు? లేదు కాదా, అంటే కార్టూన్స్ లో వస్తుంది కదా మనకి అట్లా. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. యాంటీనాస్. గ్రాస్ ఓపరా? కాదు, ఇంకా దగ్గరలోనే ఉన్నారు. ఇంకా దగ్గరలోనే ఉన్నానా? సరే, ఇంకొంచెం చేసాక చెప్తానైతే. మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉండండి. కరెక్ట్గా గెస్ట్ చేస్తే ఈ కార్వింగ్ మీరు కూడా చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అల్లం ముక్కలు కట్ చేస్తున్నారు. సో ఈ కాళ్ళలో పెడుతున్నాను. ఓహో, చూడండి, షేప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం కావాలి మీకు? ఏమైనా కావాలా ఇక్కడ? పెద్ద నైఫ్ కావాలి. పెద్ద నైఫ్. స్నేహిలా రాజు గారు? ఇంకా మొత్తం అవ్వకుండానే చెప్పేశాను. సో ఈ కార్వింగ్ నాకే. అదే అంటే ఇట్లా మనం చూస్తే అట్లా అనిపిస్తుంది కదా, ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇది పెడతారా మీరు? ఎస్ అండి. ఓ నైస్ నైస్. సో ఇది కొంచెం ఇలా న్యాచురల్ గా వచ్చేస్తుంది. సో ఆనియన్ పెట్టేసుకున్నా, లేకపోతే కొంచెం బంగాళదుంప ఏదన్నా. బాగుంది బాగుంది. సో బయటకు వచ్చిన నత్త అనమాట. సో ఏమనకూడదు. దీనికి లెగ్స్ అంతగా మనకు కనపడవు, మనం ఊహించుకుందాం. చిన్న చిన్నగా ఉంటాయి కదా. ఎస్, అంటే బేసిక్గా ఇది పాకుతూ ఉంటుంది కదా. పాకుతూ ఉంటుంది. కాళ్ళు ఉండవేమో. సో కొంచెం ఇలా ఏదో ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఓకే ఓకే. సో అక్కడ వైట్ డిష్లో అంత బాగా కనబడట్లేదు కదా. సో క్యారెట్లోంచి ఆ నోరు దగ్గర లిప్స్టిక్ వేస్తున్నారు కాస్త. బాగుంది రాజు గారు. ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఏమన్నా నేను చాలా బాగా గెస్ట్ చేశాను. హాఫ్లో ఉండగానే నా బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది యాక్చువల్గా. సో మంచి కలర్ కూడా వచ్చేసింది. కుంకుమ పువ్వు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కదా మనం. ఎస్ అండి. సో నేను ఇక్కడ ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. సో లేదా దాంట్లో కొంచెం మెత్తగా అయిపోతే బాగుంటుంది అనుకుంటే దీంట్లో మనం కొంచెం అది బాయిల్ అయ్యేటప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో మిగతా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఓకే అండి. ఓకే. హార్లిక్స్ తో కీర్ రెడీ. బాగుంది రాజు గారు. నైస్.
ఓకే అండి, మరి హార్లిక్స్ ఖీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ ఖీర్ తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. పాలల్లో హార్లిక్స్ వేసి ఉండలు కట్టకుండా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో హార్లిక్స్, పంచదార, యాలకుల పొడి, సేమియా వేసి ఉడకనివ్వాలి. తర్వాత కుంకుమ పువ్వు వేసి కొబ్బరి పాలు పోసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ ఖీర్ రెడీ.